రేపు ఎగ్జామ్కి ఏమీ రాదని సూసైడ్ చేసుకుంటున్నాడా? రే బావా, రే చదవకపోతే చచ్చిపోవాలరా. చచ్చిపోవాలా నీ బొందా? కింద నేను లైన్ వేసి అమ్మాయి పోతాంటే చూస్తున్నా. అవునా? ఎక్కడ? సారీరా. శరత్ చెప్పురా. రే అవి చంద్రా సిట్టింగ్ ఇద్దాం. రే పట్ట పగలే సిట్టింగ్, మేం రామ్. చంద్రా మనోళ్ళు ఫుల్గా వచ్చేసినట్టున్నారా, పార్టీ చేసుకుందాం. పద 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 పద. ఆహా, వాళ్ళు వచ్చేసినట్టుండారు. ఓపెన్ చెయ్యి. ఎట్లయినా కంప్లీట్ చేసి పడుకోవాలరా. కానీ కానీ స్టార్ట్ చేయాలి. బుక్కిరా చదువుతున్నారేంట్రా? మా వల్ల కాదురా రే, మేము వెళ్ళిపోతాం. రే వాళ్ళు తప్పించుకుంటున్నారా? నేను చదవనరా. సిట్టింగ్ అంటే మందు సిట్టింగ్ అనుకున్నా, ఈ ఫిట్టింగ్ ఏంట్రా? రే మీ ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చారా మిమ్మల్ని చదివిస్తా అని? చదవండి. ఏంట్రా శరత్, థమ్సప్పా? ఏంట్రా ఇది తేడా ఉంది? బ్యాచిలర్ రూమ్ లో థమ్స్అప్ బాటిల్ థమ్స్అప్ ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారా? అన్ని ఇందని స్మెల్ వస్తుంది ఇదనమాట. కర్మరా నాయనా. చదివిన చాలు కానీ ప్యాకెట్ ఆడదాంరా. సరేరా చదువుతాం. అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ అయినా చెప్పండి రా. క్వశ్చన్ పేపర్ అంతా ఏం లేదురా, టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే. జస్ట్ 300 పేజెస్. సిట్టింగ్ కకృతిపడి ఎరకపోయినావరా. నిద్ర వచ్చేస్తుందిరా. సర్లే, నీకోసం సార్ని అడిగి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా కనుక్కుందాం. ఓకేరా. ఏం బుక్ రా ఇది, ఎప్పుడు చూడలేదా? రే పెద్ద ఆయన వచ్చారా. నమస్కారం. ఏంట్రా అందరూ టెన్షన్గా ఉన్నారు? రేపు ఎగ్జామ్ ఉంది పెద్దాయన, సార్ని అడిగి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి, అదే టెన్షన్ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంట్రా? క్వశ్చన్ పేపర్ ఇప్పిస్తా నిండా కదా, రండి. మీకేంట్రా? Q is equals to 44. ఈ క్వశ్చన్ ఇస్తే అస్సలు రాయలేరు. 65 ఇస్తే సచ్చినా రాయలేరు. ఇది ఈజీ క్వశ్చన్ లా ఉంది. ఇదైతే కష్టం, రాయలేరు. ఖచ్చితంగా క్వశ్చన్ లేరు నా చూడుగా. నమస్కారం అండి. ఏంటి మీ పేరెంట్స్ తీసుకొచ్చావు? నిన్నేం అనలేదుగా, అనవసరంగా మీ నాన్న ఇబ్బంది పెట్టావు. ఏమనుకోదండి సార్, నేను కూడా స్టూడెంట్నే సార్. అవుతున్నారేంట్రా? వీడు స్టూడెంట్ ఏంటండి? నాకు కూడా తెలియదు. నీకు ఎంతమంది పిల్లలయ్యా? ఈయనకి 2, ఈయన పిల్లానికి 4. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు వయసులో అదే అదే బ్యాక్ లాగ్ 30 సార్. నీ వయసు కంటే నీ బ్యాక్ లాగ్ లో ఎక్కువ కదయా? ఏంటో అలా పెడతాపోయినా సార్. అదేమన్నా వృద్ధాప్య పెన్షన్ పెరుగుకుండా పోయేదానికే. అంటే సార్ ఈయన బీటెక్ 8 years చదివాడు సార్. ఈ ఇయర్ కూడా పాస్ కాకపోతే సర్టిఫికేట్ రాదని వచ్చారు సార్. అవును సార్. నువ్వు మాటి మాటికి సారనకు రా బాబు, మాకేదోలా ఉంది. పేరెంట్స్ అనుకుని వీళ్ళకి మర్యాద ఇచ్చారు. కూర్చోండి సార్. ఇంతకీ ఎందుకు వచ్చారా? సార్ రేపు ఎగ్జామ్ సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారేమో అని. అబ్బో ఏం సాధించారంటారా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు? 7 గంటల వయసు ఉంది, నీకు కూడా చెప్పాలరా? ఫోను సార్. ఫ్యామిలీ ఫ్యామిలీ అంట మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే నీకు బుద్ధి రాదు. హలో, మీ అబ్బాయికి 7 గంటల వయసు ఉంది, మీ అబ్బాయి ఇంకా చదివి సావట్లా, ఎందుకండి? నేను ఆయన వైఫ్ ని. మీ వైఫ్ అంట? రేయ్ సార్ దగ్గర ఉన్నాను, వచ్చే పిల్లలకు పాలపు తెస్తాను. ఈయనకి పెళ్ళిప్పుడే ఉంటుంది. హలో బ్రదర్ మూవీ రిలీజ్ అయినప్పుడే ఉంటుంది. కరెక్టే. ఆయనకైతే పిల్లలు ఉన్నారు, నీకేరా? సార్ కష్టపడి ఎగ్జామ్ రాసా, వీడు నా దాంట్లో చూసి రాశాడు సార్. నాకు 10 వేసారో వాడికి 25 వేసారో. ఇప్పుడు ఏంటి నీకు 25 వేయాలా? కాదు వాడికి 10 వేయండి. సార్ లేదు సార్, వీడే నా దాంట్లో చూసి రాశాడు. వీడే నా దాంట్లో చూసి రాశాడు. కూల్ బడేస్. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి సమన్వయం చేయాలి అంతేగా? ఓకే సార్. కూల్, ఓకే చేసేద్దాం.
ఇద్దరికి 0. ఓకే. ఎలా ఉంది పంచ్? బొంగులా ఉంది. యూ షార్ట్ బాయ్. షార్టా? ఇంటర్నల్స్ రాయలేదేంటి? సార్ ఇంటర్నల్స్ అంటే ఇంటర్లో రాసే ఎగ్జామ్స్ అనుకుని ఆల్రెడీ రాసేసాం కదా అని రాయలేదు సార్. వెనకడికి నీలాంటోడే కండోనేషన్ కట్టరా అంటే కన్ను డొనేట్ చేసి వచ్చాయంట. వావ్ సూపర్ పంచియా. ఏడ్చేవలే. యూ రౌడీ, నువ్వు ఇంటర్నల్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావు? సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? అక్షరాలు చిన్నగా రాశానని చెప్పి ఎగ్జామ్ లో నుంచి తరిమేశారు. బ్లడీ కాలేజ్. మన కాలేజ్ ఇలా జరుగుతుందా? సారీ ఇప్పుడు ఐ విల్ చెక్ ఇట్. అవును అదేలా? అంటే అది ఆన్సర్ పేపర్లో కాకుండా చిన్న స్లిప్ లో రాసుకెళ్ళాను సార్. ఒరే దుర్మార్గులారా, మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా మాకు. టూ ఎదవా. చి ఎందరైనా సార్. యూ వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ నాకు ఇంటర్నల్లో 25 మార్క్స్ వేశారు సార్. ఇంటర్నల్స్ ఉండేదే 25 మార్క్స్ రా. ఫ్లాప్ సినిమా బ్లాక్ టికెట్ అమ్ముకునే ఒక మాట. సారీ సార్ మర్చిపోయాను. మీరు చెప్పే ఒక్క రీజన్ కూడా కన్విన్సింగ్ గా లేదురా. మీ క్వశ్చన్లు సచ్చినా చెప్పా. సార్ ఉండండి, అమ్మాయి వచ్చింది, ఉండండి రా. రామ్మా. ఏ దూరం దూరం చేయండి ఎలా. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకెందుకు చెప్పాం. ఇది వచ్చా? ఇది వచ్చామా? ఇది వచ్చా? ఇది పెట్టుకో, వాళ్ళు దుర్మార్గులు. కాలేజ్ టాప్ రావాలి ఓకేనా? చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్. ఏ ఖచ్చితంగా వస్తుందిరా, నాకు తెలుసులే. ఏంటి బాగా నోట్ చేసుకున్నారా? అన్ని క్వశ్చన్స్ అన్ని బ్రహ్మాండంగా. మీరే బ్రాంచ్? మెకానికల్ సార్. అమ్మ సిఎస్సి. సబ్జెక్ట్ మారినా ఓకే, ఏకంగా మీకు బ్రాంచ్ మారినా తెలియకపోతే ఏం చదువుతున్నారా మీ చదువు? తూ ఎదవల్లారా. సార్ మీరు సిఎస్సి క్లాసులకు వెళ్ళొచ్చు, మేము సిఎస్సి క్వశ్చన్స్ పెట్టుకుంటే తప్ప. సర్లే పోయి సీఎస్సీ రాసుకో, అవసరం లేదు. ఓ సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఒకసారి. ఏమరా మీరు అడక్క తినే వాళ్ళకన్నా ఘోరంగా ఉన్నారు. చేద్దాం సార్. ఈ క్వశ్చన్ ఓకే సార్. ఓకే అందరు నోట్ చేసుకున్నారా? వెరీ గుడ్. ఇదేంటండి ఇంటర్మీడియట్ ఉంది? ఇప్పుడు ఏమవుతుందో